ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు. భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు. అలాంటిది జగన్ ఈ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవరు? జగన్ ఈ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవరు? ఫస్ట్ చెప్పు. నానక్రామ్గూడలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది? మాట్లాడితే ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో కూర్చున్నాను. విదేశాల్లో కూర్చున్న తెలుగు ప్రజలు, ఎక్కడో టీవీలో వీక్షిస్తున్న మహిళలు, పెద్దలు, పిల్లలు ఉద్యోగం అని ఆపేసి, పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్నా, ఈ ఉపన్యాసాన్ని చూస్తున్నా ఒక సగటు యువకుడు తెలుగు ప్రజలు, ఎక్కడో టీవీలో వీక్షిస్తున్న మహిళలు, పెద్దలు, పిల్లలు ఉద్యోగం అని ఆపేసి, పని పక్కన ఆపేసి టీవీలో కూర్చొని చూస్తున్నా, ఈ ఉపన్యాసాన్ని చూస్తున్నా ఒక సగటు యువకుడు రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు. భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు. అలాంటిది జగన్ ఈ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవరు? జగన్ ఈ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవరు? ఫస్ట్ చెప్పు.
వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది? మాట్లాడితే ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో కూర్చున్నాను రద్దగా ఉండేవాడి తప్ప కులాన్ని చూసి కేవలం నా కులంతో నింపుకోవాలి జగన్ గారి ఉద్దేశం నేను లేను. రద్దగా ఉండేవాడి తప్ప కులాన్ని చూసి కేవలం నా కులంతో నింపుకోవాలి జగన్ గారి ఉద్దేశం నేను లేను. ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి వాళ్ళు ప్రెసిడెంట్స్ అంటే స్వచ్ఛంద సేవా సంస్థల రెడ్ క్రాస్ కూడా చాలా గొప్పగా ఒక గొప్ప వ్యక్తులు బాధ్యత వహించే వ్యక్తులు. భారతదేశపు రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ వస్తే గవర్నర్ గారు. అలాంటిది జగన్ ఈ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవరు? జగన్ ఈ వాలంటరీ వ్యవస్థకి అధిపతి ఎవరు? ఫస్ట్ చెప్పు. నానక్రామ్గూడలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడుంది? మాట్లాడితే ముఖ్యమంత్రి నేను హైదరాబాద్ లో కూర్చున్నాను